మనింట్లో తులసి మొక్క ఉంటే ఎంతో శుభం, అదృష్టం అని అంటాం కదా! కానీ ఆ పవిత్ర తులసిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పెళ్లి చేసుకున్నాడని మీకు తెలుసా? ఆ దివ్యమైన తులసీ కళ్యాణం వెనుక ఉన్న అద్భుతమైన కథ తెలుసుకుందామా? పురాణాల ప్రకారం తులసి పూర్వజన్మలో బృంద అనే పవిత్రమైన స్త్రీ. చిన్నప్పటి నుండి ఆమెకు శ్రీ మహావిష్ణువుపై ఎంతో భక్తి ఉండేది. కాని విధి వల్ల ఆమెకు జలంధరుడు అనే అసురునితో పెళ్లి జరిగింది. తులసి చాలా పతివ్రత. ఆమె నిష్కలంకమైన పాతివ్రత్యమే జలంధరుడికి ఒక రక్షణ కవచం అయ్యింది. ఈ అపారమైన శక్తితో అతను దేవతలను కూడా ఓడించాడు. జలంధరుడిని ఎవరూ ఓడించలేకపోయారు. జలంధరుడి అహంకారం, అరాచకాలు పెరిగిపోవడంతో దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించారు. ప్రభు, ధర్మాన్ని కాపాడండి. అప్పుడు విష్ణువు ధర్మస్థాపన కోసం ఒక యుక్తి ఆలోచించాడు. ఆయన జలంధరుడి రూపాన్ని ధరించి తులసి ముందు ప్రత్యక్షమయ్యాడు. తులసికి క్షణకాలం అనుమానం వచ్చినా ఆ సమయంలో ఆమె పాతివ్రత్యం బలం తగ్గింది. సరిగ్గా అదే సమయానికి దేవతలు యుద్ధం చేసి అజేయుడైన జలంధరుడిని సంహరించారు. నిజం తెలుసుకున్న తులసి ఎంతగానో బాధపడింది. మోసానికి గురయ్యానని కన్నీళ్లు పెట్టుకుంటూ, ప్రభు, నన్ను మీరు మోసం చేశారు. ఈ మోసానికి నీవు రాతిగా మారిపోతావు అని విష్ణువును శపించింది. శాపం విన్న విష్ణువు నిజరూపంలో ప్రత్యక్షమై శాపాన్ని స్వీకరిస్తూ అన్నాడు, తులసి, నీవు నాకు అత్యంత ప్రియమైన భక్తురాలివి. నీ భక్తి వల్లే ధర్మం నిలిచింది. ఇక నుండి నీవు భూమిపై తులసి మొక్కగా అవతరిస్తావు. నా పూజలో తులసి ఆకు లేకుండా ఏ పూజ పూర్తి కాదు. శాపం వల్లే విష్ణువు శాలిగ్రామ శిలగా మారాడు. ఆ తరువాత విష్ణువు తులసికి ఒక మాట ఇచ్చాడు. కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున నీతో కళ్యాణం చేసుకుంటాను. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆ రోజును తులసి దామోదర కళ్యాణం అని పిలుస్తారు. దామోదరుడంటే శ్రీ మహావిష్ణువు. తులసి లక్ష్మీ అమ్మవారి రూపం. విష్ణువు శాపం వల్ల శాలిగ్రామ శిలగా మారాడు కాబట్టి ఆ కళ్యాణంలో శాలిగ్రామ శిలను లేదా ఉసిరి కొమ్మను భర్త రూపంగా భావించి తులసితో పెళ్లి చేస్తారు. ఇది భక్తి, పవిత్రత, ధర్మం కలయిక. కార్తీక ద్వాదశి రోజున తులసి మొక్కకు పసుపు, కుంకుమ పెట్టి దీపం వెలిగించి తులసి దామోదర కళ్యాణం జరిపితే ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం, శాంతి కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ పవిత్రమైన తులసి కళ్యాణం కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో పవిత్ర కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.